హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీళ్ళు బంగారంగాను. ఇది మీకు తెలుసు కదండి, ఇంతకు కూడా ముందు కూడా చూపించాను. ఇది మా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో నేను పెంచుకునే కూరగాయల తోట. ఇది తెల్ల గోంగూర కోస్తున్నానండి. ఈ హ్యాపీనెస్ ఒకసారి మీతో పంచుకోవాలి. ఎప్పుడు వంట చేయాలో అప్పుడు గబగబా వెళ్ళి మనం పెంచుకున్న తోటలో ఏమున్నాయో చూసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి తెచ్చుకొని కోసుకొని వంట చేసుకోవడంలో ఉన్న కిక్కే వేరండి. ఇది మా దొండతీగ. ఇది నేను జూలైయో ఆగస్టో నాటానండి. తెచ్చి చిన్న గడ్డ, అసలు లేదు, దానికి ఆకు కూడా లేదనమాట. తెచ్చి నాటి రోజు నీళ్లు పోస్తున్నాను, కానీ అది రావడం లేదు. ఏందబ్బా ఇది రావట్లేదు అనుకున్నాను. ఇది సంక్రాంతి తర్వాత చూడండి, సడన్గా తీగ 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 ప్రతి కార్నర్ నుంచి తీగ వస్తుంది, కాయ వస్తుంది, పూత వస్తుంది అనమాట. భలే త్వరగా పెరుగుతూ ఉంది. నేను ఇది ఇంకా చనిపోయిందేమో ఈ చెట్టు అనుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, అన్ని సైజెస్ కాయలు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ కోసి వండలేదు, ఇంకా ఇప్పుడే వస్తున్నాయి. ఇది చూడండి, ప్రతి చోట కాయ ఉంది. ఇది పువ్వు. దీనికి మందులు ఏం కొట్టమండి. ఒకవేళ ఏదన్నా చీడ వస్తే నేను వేపాకు కుంకుడు రసం కలిపి స్ప్రే చేస్తాను అంతే. మన తోటలోవి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో. ఇది చూడండి, చిన్న చిక్కుడు తీగ ఇప్పుడే కాస్తుంది. ఇది కూడా ఇంకా కాయలు కొయ్యలేదు నేను, ఇదే ఫస్ట్ టైము. ఇది కొత్తిమీర. ఇందాక సాంబార్ పొయ్యి మీద పెట్టి కొత్తిమీర కోసం వెళ్ళానండి నా చిన్న తోటలోకి. వెళ్ళి ఆ కొత్తిమీర కోసుకొచ్చాను. ఇది చూడండి, నేను కోసిన గోంగూర, సాంబార్కి కావాల్సిన కరివేపాకు, కొత్తిమీర కోసుకొచ్చి గబగబా వంట చేసేసానండి. మన తోటలో మనం పండించుకున్న కూరగాయలతో వంట చేసుకుంటే ఆ కిక్కే వేరు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.